హలో అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మరి సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్లో హాఫ్ కేజీ దాకా చికెన్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ దాకా అల్లం, రుచికి సరిపడు ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక 3 స్పూన్స్ల పెరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే నాకు అది గుర్తుకొచ్చింది, బిర్యానీ మసాలా వేయలేదు, అందుకే మరొకసారి 1 స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా వేసుకొని అంతా ఒకసారి అయితే ముక్కలకు బాగా పట్టేలకు 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు దీన్ని అయితే పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది ఇలా వేడైన తర్వాత ఇందులోనికి హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి అయితే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇంకో వైపు అయితే రైస్ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ దాకా గీ, అలాగే దీంట్లో హోల్ గరం మసాలా వేసుకున్నానండి. గీ అంటే కొంచెం పొడి పొడిగా రైస్ వస్తుందని వేసేసుకున్నాను. ఇలా వేసుకొని అంత ఒకసారి కలుపుకొని అయితే దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఎప్పుడైతే పుదీనా కొత్తిమీర అయితే చాలా మంచిగా ఫ్రై అయింది కదా, తర్వాత ఇందులోనికి అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే దీన్ని అయితే ఉడికించుకోవాలి. చూడారా ఎంత చక్కగా ఊడిపోయిందో చికెను. ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. రైస్ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే రైస్ని ఒకటి తీసుకొని మనం ఒక 70 ఇట్లా విరిసంగానే 70% దాకా ఉడికినట్లయితే మనమైతే ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్లో అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను చికెన్లో లెమన్ వేసాను, కానీ అది మీకు వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకే లాస్ట్గా ఇట్లా అయితే చెప్పేస్తున్నాను. ఇట్లా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇది పైన అయితే ఎలాంటి ఫుడ్ కలర్లు అయితే వేసుకోవట్లేదు, ఓన్లీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని 20 to 15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తురా ఎంత బాగుందో చూస్తుంటేనే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో. మన హోటల్లోకి వెళ్ళి అక్కడ తినే బదులు మన ఇంట్లో ఒక 1 అవర్ కష్టపడితే ఈ దమ్ బిర్యానీ ఇది రెడీ అవుతుంది. హ్యాపీగా తినవచ్చు. చాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.